అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే మొత్తం రామచంద్రాపురం ఒక్కటే వైసీపీకి ఫేవర్గా కనపడుతూ ఉన్నది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అక్కడ కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి ఇంకా డిస్కషన్లో ఉన్నాయి. అంటే మొత్తం మిగిలినవన్నీ కూడా ముమ్మిడివరం, అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్, రాజోలు ఎస్సీ రిజర్వ్డ్, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుగుదేశం కూటమి వైపు కనపడుతూ ఉన్నాయి, ఒక్క రామచంద్రాపురంలో తప్ప. ఇప్పుడు ఈ మొత్తం ఎఫెక్ట్ రామచంద్రాపురం మీద కూడా పడటానికి అవకాశం ఉంది. అది పడితే మాత్రం అమలాపురం పార్లమెంటు సెగ్మెంట్లో టీడీపీకి క్లీన్ స్వీప్ కనపడుతుంది. అది పడకపోతే ఒక రామచంద్రాపురం మాత్రం కొంత కీన్ కంటెస్ట్ వైసీపీకి ఎడ్జి కనపడుతుంది. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా వైసీపీకి కనీసం నామమాత్రమైన ఎడ్జి కూడా కనపడలేదు. టఫ్ పోటీ కూడా ఎక్కడా లేదు. ఒక్క రామచంద్రాపురం తప్ప ఎక్కడ టఫ్ పోటీ కూడా లేదు. వైసీపీ బహుశా బయట పడితే కష్టం మీద రామచంద్రాపురంలో బయటపడవచ్చు. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన నరసాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి వద్దాం. నరసాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన అదేంటయా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆస్తులు అమ్మకూడదు, తప్పు, నువ్వు అట్లా ఎట్లా అమ్ముతావు అన్నందుకు అతని మీద కక్ష పెంచుకొని అతన్ని జైల్లో పడేసి కొట్టే దాకా నిద్రపోలేదు జగన్మోహన్ రెడ్డి, హింసించాడు. ఆ తర్వాత ఆయన వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఆయన వాస్తవంగా అయితే నరసాపురం ఎంపీకి పోటీ చేసి ఉండాల్సింది, బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ. బీజేపీ నరసాపురం సీటుని వేరే వాళ్ళకి ఇచ్చేయటంతో ఆయనకి సీటు లేకుండా పోయింది. ఆయనకి సీటు లేకుండా పోతే చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సర్ది చెప్పి, అంటే యాంటీ వేవ్లో గెలిచిన వ్యక్తి ఉండి రామరాజు, ఉండి నియోజకవర్గంలో రామరాజు ఆ వైసీపీ గాలికి ఎదురొడ్డి నిలబడిన రామరాజుని చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసి రఘురామకృష్ణరాజు ఉండాల్సిన ఆవశ్యకతని చెప్పి ఉండి అసెంబ్లీ సెగ్మెంట్కి రఘురామకృష్ణరాజుని పెట్టడంతో ఈ మొత్తం నరసాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీ మొత్తం వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయినాయి. రఘురామకృష్ణరాజు కేవలం ఉండిలోనే పోటీ చేస్తున్నా కానీ ఆయన ప్రభావం ఆచంట, భీమవరం, నరసాపూర్ అసెంబ్లీ, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకులో కూడా పడుతూ ఉన్నాయి. ఈ మొత్తం సెగ్మెంట్లలో జనసేన తాడేపల్లిగూడెంలో క్లియర్ కట్ విక్టరీ కనపడుతూ ఉన్నది. తెలుగుదేశం ఆచంటలో తెలుగుదేశం గెలవబోతున్నది, పాలకొల్లు తెలుగుదేశం గెలవబోతున్నది, తణుకు తెలుగుదేశం గెలవబోతున్నది, ఉండి తెలుగుదేశంలో మెజారిటీ అంతా లెక్కేసుకోవటమే ఈ పరిస్థితుల్లో ఉంది. ఒక్క భీమవరం, నర్సాపూర్లో మాత్రం కొంత టైట్, అక్కడ అంటే కొంచెం కులాల కాంబినేషను ఇంకా కొంత మారాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా పెట్టారు. ఇప్పుడే భీమవరం అంటే జనసేన పోటీ చేస్తుంది. ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కీన్ అబ్జర్వేషన్లో పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం వాళ్ళని, జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకులు. బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. అంటే ఈ 7 నియోజకవర్గాల్లో బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే బీజేపీ ఓటు తెలుగుదేశానికి, జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసుకోవాలి. జనసేన ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆ మెకానిజం మీద వర్కౌట్ చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ బాగా చెప్పారు మీరు. పోల్ మేనేజ్మెంట్ కనుక
పక్కడబందీగా జరిగితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి కాకుండా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు కూడా కొట్టేస్తుంది. అంటే కూటమి కొట్టేస్తుంది. అంటే ఈ తరహా రిజల్ట్ అక్కడ రాబోతున్నది. నెక్స్ట్ మనం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల క్లియర్ విక్టరీ కనపడుతూ ఉన్నది. టఫ్గా ఉన్న చోటేమో టఫ్, అసలు ఇంకా అది పోతుందని చెప్పొచ్చు. ఆ తరహాలో ఉన్నది. ఇక్కడ మెయిన్గా ఉంగుటూరు జనసేనకి ఇచ్చారు. దెందులూరు కాన్స్టిట్యున్సీలో అయితే అసలు నిన్న మొన్నటి వరకు కూడా టగ్ ఆఫ్ వార్ ఉంది. అసలు టగ్ ఆఫ్ వార్, ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. పోటాపోటీ ఇది ఉన్నది. ఎప్పుడైతే అక్కడ దెందులూరులో వైసీపీ క్యాండిడేటు కొంతమందిని అవమానించడం, ఇన్సల్ట్ చేయటం, మొన్న ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. వాళ్ళందరినీ ఎస్ఎల్ పిల్లల్ని ఎక్కించుకొని ట్రాక్టర్లో వెళ్తుంటే అదే పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడికి వెళ్ళి రిపోర్టర్లు ఫోటోలు తీస్తూ ఉంటే జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళని కొట్టడం, వాళ్ళ కెమెరాలు లాక్కోవడం, ఇది మొత్తం దెందులూరు నియోజకవర్గం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అసలు ఇంత అరాచకం ఏంటి మన ఏరియాలో అని చెప్పి మొత్తం దెందులూరు మొత్తం ఈ రోజున వన్ సైడ్ అయిపోయింది. చింతమనేని ప్రభాకర్కి వన్ సైడ్ అయిపోయింది. దెందులూరులో వచ్చే మెజారిటీ తోటి ఏలూరు పార్లమెంటులో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి కనపడుతుంది. దెందులూరులో వచ్చే మెజారిటీ తోటి. ఏలూరు మొన్నటి వరకు కూడా కొంచెం ఏలూరు అసెంబ్లీ వైసీపీ వాళ్ళు లెక్కేసుకున్నారు, మాకు ఖచ్చితంగా వస్తుందని లెక్కేసుకున్నారు. ఇప్పుడు అక్కడ వాతావరణం కంప్లీట్గా మారిపోయింది. పోలవరం మొత్తం తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది. చింతలపూడి మాత్రం మొదటి నుంచి తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటున్నారు. అది అట్లాగే కంటిన్యూ అవుతున్నది. నూజివీడు, కైకలూరు, వీటిలో కూడా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అది వచ్చేస్తే మొత్తం ఏలూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కూడా ఈ మొత్తం కూడా బాగానే ఇది ఉన్నదన్నమాట. సో ఈ విధంగా మనం అంటే ఉంగుటూరులో జనసేనకి విజయ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ నిన్న రాత్రి వచ్చిన సమాచారంతో పోల్చుకుంటే ఉంగుటూరులో జనసేన బాగా పుంజుకున్నది. గతంతో పోలిస్తే బాగా పుంజుకున్నది. ఇక్కడ మొత్తం అంటే తెలుగుదేశం క్యాడరు, జనసేన క్యాడరు అంతా కూడా వాళ్ళ మధ్య ఏదో కొంత చిన్న ఉంటాయి కదా, అవన్నీ సర్దుబాటు అయిపోయినాయని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. సో దానివల్ల ఉంగుటూరులో కూడా జనసేనకి ప్లస్ అవుతున్నది. సో దానివల్ల ఈ మొత్తం అంటే ఏలూరు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 సెగ్మెంట్ల మీద ఆశ వదులుకోవడం బెస్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏదో కొంత ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కొంత ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలని చెప్పి.